ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆధ్యాత్మికత అంటే మతం, దైవం, విశ్వం మరియు మానవ జీవితం వంటి అంశాలను గురించి తెలుసుకోవటం మరియు వాటిని గురించి ఆలోచించటం. ఇది వ్యక్తిగత నమ్మకాలు, ఆచరణలు మరియు సంబంధాలను కలిగి ఉంటుంది. ఆధ్యాత్మికత అనేది వ్యక్తిగతమైనది మరియు అది ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇప్పుడు ఆధ్యాత్మికత తెలియని వారెవరు? కేవలం పూజాక్రతువులు, ఆధ్యాత్మిక గ్రంథ పఠనం, సంతర్పణలు మాత్రమే కాదు. నిజమైన ఆధ్యాత్మికత పైన చెప్పినటువంటి వాటి సారాన్ని అర్థం చేసుకుని నిత్యం ఆచరణలో ఉంచడం. కొన్ని ఆధ్యాత్మిక అంశాలు: ధ్యానం, మనసును ప్రశాంతపరచడం మరియు లోతైన ఆలోచనలకు వెళ్ళటం. ప్రార్థన, దేవుడితో మాట్లాడటం మరియు ఆయనను శరణు వేడుకోవటం. భక్తి, దేవుని పట్ల ప్రేమ మరియు నమ్మకం కలిగి ఉండటం. నైతికత, సత్యం, నిజాయితీ మరియు మంచి పనులు చేయటం. మతాలు, వేరువేరు మతాలు మరియు వాటి నమ్మకాలు. విశ్వం యొక్క రహస్యాలు మరియు దాని గురించి ఆలోచించటం. జీవితం యొక్క అర్థం, జీవితం యొక్క ఉద్దేశం మరియు దాని గురించి ఆలోచించడం. ఆధ్యాత్మిక యొక్క ప్రయోజనాలు. ప్రశాంతత, ఆధ్యాత్మికత మనసుకు ప్రశాంతతను ఇస్తుంది మరియు ఆందోళనను తగ్గిస్తుంది. నిర్ణయాలు, ఆధ్యాత్మికత మనకు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. సహనం, ఆధ్యాత్మికత మనలో సహనం మరియు ఇతరులను అర్థం చేసుకునే మనస్తత్వాన్ని పెంచుతుంది. నమ్మకం, ఆధ్యాత్మికత మనకు నమ్మకం మరియు ఆశావాద దృక్పథాన్ని ఇస్తుంది. సమాజం, ఆధ్యాత్మికత సమాజానికి సేవ చేయడానికి మరియు ఇతరులకు సహాయం చేయడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది. ఆధ్యాత్మికత అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన భాగం మరియు అది వ్యక్తిగతమైనది. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన విధంగా ఆధ్యాత్మికతను అనుభవించవచ్చు మరియు దాని ద్వారా మరింత సంతోషంగా మరియు ప్రశాంతంగా జీవించవచ్చు. స్వస్తి.